కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా సంక్షేమ నిధి ద్వారా అన్ని రకాల సహాయం అందిస్తున్నామని మంత్రి నారాయణ అన్నారు. నెల్లూరు గోమతి నగర్ మంత్రి క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలకు ఒక్కొక్కరికి 25,000 రూపాయల చొప్పున 76.25 లక్షల రూపాయల చెక్కులను కుమార్తె శరణితో కలిసి మంత్రి నారాయణ అందజేశారు. కుమార్తె శరణితో కలిసి 63 మందికి తోపుడు బండ్లు, ఒక ఇస్త్రీ బండి, 7 ట్రైసైకిళ్లు మంత్రి నారాయణ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సిటీ వాసులు 72,000 ఓట్ల పైచిలుకు మెజారిటీతో నన్ను ఎన్నికల్లో గెలిపించారని అన్నారు. 3,600 మంది కార్యకర్తలు సైనికుల్లా పనిచేశారని, వారికి అండగా ఉండాలని భావించానని ఆయన తెలిపారు. ఏడాదికి 10 కోట్ల సంక్షేమ నిధి నా కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయించామన్నారు. కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా సంక్షేమ నిధి ద్వారా అన్ని రకాల సహాయం అందిస్తూ పేదరికంలో పుట్టి పెరిగిన నాకు కష్టాలు బాగా తెలుసన్నారు. ఎన్నికల ఫలితాలు రాకముందే కార్యకర్తల కోసం ఏడాదికి 10 కోట్ల కేటాయించాలని మా కుటుంబం నిర్ణయించిందని నారాయణ కుమార్తె శరణి తెలిపారు. నెల్లూరు నగరాన్ని మెట్రోపాలిటన్ సిటీ చేసే దిశగా మంత్రి ముందుకు సాగుతున్నారు. 2024లో నెల్లూరు సిటీ ప్రజలు నన్ను ఎంతో ఆప్యాయంగా నన్ను ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలిపించారు. ఖచ్చితంగా నెల్లూరుని అన్ని విధాలా డెవలప్ చేసి వారి యొక్క రుణం తీర్చుకోవడం నా బాధ్యత. అందుకని ఖజానా ఖాళీ అయినా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నా గౌరవనీయ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నెల్లూరు సిటీకి ఏదైతే ఎలక్షన్స్కి మాట ఇచ్చామో ఆ మాట తప్పకుండా 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం. పార్కులు తీసుకుంటే 47 పార్కులు ఉంటే 40 పార్కులు పూర్తి చేసేసాం. ఇంకొక 7 పార్కులు ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. 14-19లో స్టార్ట్ చేసిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏదైతే ఉందో అది గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ఆపేస్తే ఈ ప్రభుత్వం రాగానే టేకప్ చేసాం. అదేవిధంగా సంగం బ్యారేజ్ నుంచి ప్రతి ఇంటికి స్వచ్ఛమైన డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలని 550 కోట్లతో 14-19లో స్టార్ట్ చేస్తే గత ప్రభుత్వం ఆపేస్తే మళ్ళా ఈ ప్రభుత్వం రాగానే స్టార్ట్ చేస్తాం. అనేక డ్రైన్స్ ఏదైతే సిల్ట్ గత 5 సంవత్సరాల్లో సిల్ట్ పేరుకోబోయింది, దాన్ని ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 సార్లు ఆ సిల్ట్ తీసి కొన్నిట్లయితే 1 అడుగు 2 అడుగులు 3 అడుగులు సిల్ట్ తీశారు. అంత తీబట్టే అత్యధిక వర్షం నెల్లూరులో వచ్చిన నెల్లూరు సిటీలో ఎక్కడా ఇబ్బంది లేకుండా వాటర్ ఫ్లో అయింది. దాన్ని ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేస్తున్నారు. అలా సిల్ట్ తీయించిన అధికారులను కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా ఎంతో కాలం నుంచి పెండింగ్ ఉన్న సండే మార్కెట్ రోడ్ కేవలం అది 1 వీక్లో అధికారులు కంప్లీట్ చేయించారు. దాన్ని కూడా నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా ఈ మధ్య టిట్కో హౌసెస్, అదేవిధంగా 1 సెంట్ ఇచ్చిన గత ప్రభుత్వం చిల్లు కూడా పూర్తి చేయకుండా వదిలేసింది. దాని మీద కూడా యాక్చువల్గా అధికారులతో డిస్కస్ చేస్తున్నాం. త్వరలో దాని మీద కూడా డెసిషన్ తీసుకొని ముందుకు పోవడం జరుగుతుంది. టిట్కో హౌస్ అయితే టేకప్ చేశారు, వర్క్ జరుగుతుంది. ఇవన్నీ కూడా జూన్ ఎండింగ్ లోపల ఇచ్చేటట్టుగా ప్రణాళిక వచ్చాం. ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం. ఆ విధంగా ఈరోజు ముందుకు పోతున్నాం. ఆ విధంగా అనేక పనులు నెల్లూరు సిటీలో ఏదైతే పురమిత్రలో పెడుతున్నారో ప్రతి వర్క్ని ఈరోజు అధికారులు తీసుకొని దాన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఏదైతే డ్రైన్స్ వైడెన్ చేయబోతున్నారో రామిరెడ్డి కెనాల్ కానీ, మల్లప్ప కెనాల్ కానీ, ఉయ్యాల కాలువ కానీ, వాటి బ్రాంచెస్ దాని టెండర్ అయిపోయింది. రేపు సోమవారం నెక్స్ట్ మండే లోపల దాని యొక్క ఆర్డర్ వస్తుంది, L1 ఇస్తారు. ఆ కాంట్రాక్ట్లు వర్క్ స్టార్ట్ చేస్తారు. నేను ఒక్కటే, ఎవరైతే కాలువల మీద ఆక్యుపై చేసుకొని ఉండారో వైడెన్ చేసేటప్పుడు సహకరించండి. ఎవరైనా పేదలు నిరుపేదలు ఇల్లు కానీ పోతుంటే వాళ్ళకి ఖచ్చితంగా స్థలం ఇస్తాం, 2.5 లక్షల శాంక్షన్ ఇస్తాం. లేదా టిట్కో హౌస్ ఇల్లు ఖాళీగా ఉంటే ఖాళీ ఇస్తాం. పేదవాళ్ళు ఎవరైనా ఉన్నా అంటే కాలువల మీద కట్టుకొని ఉన్నా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది చేయమని మరొకసారి నేను చెప్తున్నాను. కాబట్టి దీనికి అందరూ సహకరిస్తే ఈ యొక్క డ్రైన్స్ అన్నీ వైడెన్ చేస్తే ఎంత పెద్ద వర్షం వచ్చినా నెల్లూరు మునిగిపోదు, లేదంటే నెల్లూరు సిటీ మునిగిపోదు. 2017లో హాఫ్ ఆఫ్ ది సిటీ మునిగిపోయింది. కొన్ని ఏరియాలు అయితే నాకు తెలుసు 42వ డివిజను, ఆ డివిజన్లో అయితే ఫస్ట్ ఫ్లోర్ కూడా మునిగిపోయింది. అటువంటి పరిస్థితి జరగకుండా ఉండాలంటే ఈ కాలువలు డ్రైన్స్ ఏదైతే ఒరిజినల్గా ఉన్నాయో ఒరిజినల్ ఎంతో మొత్తం కూడా వైడెన్ చేయటం ఎంతైతే కావాలో అధికారులు నిర్ణయిస్తున్నారో దాని ప్రకారం చేస్తామని తెలియజేస్తాం. అయితే అదేవిధంగా ఎలక్షన్స్ అయిన తర్వాత ఏదైతే ప్రజలకు మాట ఇచ్చానో కార్యకర్తలకి అదేవిధంగా పేదలు నిరుపేదలు టౌన్లో ఉన్నవాళ్ళు అంటే
ఎలక్షన్ అప్పుడు తిరుగుతుంటే ఈ బండ్ల మీద కూరగాయలు వస్తువులు అమ్ముకునే వాళ్ళు రిక్వెస్ట్ చేసేవాళ్ళు, సార్ మాకు బండి ఇండి నెలకు 1500 వస్తుంది. ఈ రోజు వరకు తీసుకుంటే నెల్లూరులో 561 బండ్లు నేను ఇవ్వటం జరిగింది మా కుటుంబ సభ్యులు వాళ్ళ దానిగా 561. అదేవిధంగా ఇస్త్రీ బండ్లు కావచ్చు, 30 ట్రైసైకిల్స్ ఇచ్చారు. ఈ విధంగా పేదలు నిరుపేదలు వార్డులలో తిరుగుతున్నప్పుడు ఏదైతే అడుగుతున్నారో చేస్తున్నాం. అదేవిధంగా కార్యకర్తలకి సహాయం చేస్తానని చెప్పాను. దాదాపు 908 మంది కార్యకర్తలకి ఫైనాన్షియల్ సపోర్ట్ చేయడం జరిగింది. దాదాపు 3,06,00,000. ఇవాళ కూడా 303 మందికి యాక్చువల్గా 76 లక్షలు మా కుమార్తె వాళ్ళు ఈరోజు యాక్చువల్గా చెక్కులు ఇచ్చారు. మాటకి ఏదైతే కట్టుబడి చేస్తున్నాం. అదేవిధంగా షాప్స్ పెట్టుకునే 120 మందికి ఒక్కొక్కరికి 1 లక్ష ఇస్తామని మా పిల్లలు చెప్పడం జరిగింది. అందులో 50,000 వాళ్ళకి ఆల్రెడీ ఇచ్చారు. మరొక 50,000 వాళ్ళ బ్యాంకు లోనుకు గాను మరొక వారంలో కట్టబోతున్నారు. అదేవిధంగా నెల్లూరులో ఏదైతే కాపు భవన్ ఉందో 2014-19లో 1 కోటి రూపాయలు ఇచ్చాం. దాన్ని మళ్ళీ 5-4 చేయడానికి మరొక 1 కోటి రూపాయలు మా కుటుంబ సభ్యులు ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు. అదేవిధంగా 54వ వార్డులో ఏదైతే షాదీ మంజిల్ ఒకటి కడుతుంటే దానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు 50 లక్షలు ఇస్తాను ఆయన ఇచ్చారు. మా కుటుంబ సభ్యులు కూడా దానికి 50 లక్షలు ఇస్తారు. ఇట్లా అనేకమైనవి. అదేవిధంగా నేను బీసీ నాయకులు చెప్పాను, బీసీ భవన్ మీరు స్టార్ట్ చేసుకుంటే మరొక 1 కోటి రూపాయలు బీసీ భవన్కి ఇస్తామని మా కుటుంబ సభ్యుల తరఫున బీసీ నాయకులు బీసీ భవన్ స్టార్ట్ చేసి అది కూడా పరిశీలో ఉంది, గవర్నమెంటే పరిశీలి చేస్తున్నాం. అది శాంక్షన్ అయితే దానికి కూడా మరొక 1 కోటి రూపాయలు. ఇవన్నీ కూడా మాటలది కాదు, వీటన్నిటికంటే కూడా ఇంపార్టెంట్. నేను ఈరోజు ఇంత ఎదిగింది స్కూల్స్, నారాయణ స్కూల్స్. అందుకని నెల్లూరులో ఉన్న స్కూల్స్లో 15 హై స్కూల్స్ ఉన్నాయి. ఫేజ్ 1లో ఈ 15 హై స్కూల్స్ని హై స్టాండర్డ్ చేయాలని గత ప్రభుత్వం మూసేస్తున్న విఆర్ హై స్కూల్ని ప్రభుత్వం రాగానే మా కుమార్తె శరణి ప్రత్యేకంగా దాని మీద శ్రద్ధ వహించి ఎన్సీసీ వాళ్ళ సపోర్ట్తో దాన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో తీర్చిదిద్దారు. 1000 మంది పిల్లలు చదువుతున్నారు. నిన్న అడగపోతే ఆ పిల్లల ఆనందానికి అద్దులు లేవు. వాళ్ళ కేరింతలు, వాళ్ళ ఆనందాలు, సార్ బ్రహ్మాండంగా చదువుంది, బ్రహ్మాండంగా ఆడుకుంటున్నాం, బ్రహ్మాండంగా. కొందరు పిల్లలు అయితే రోబోటిక్ చేసి కారు ఎలా పోద్దో చూపించారు. నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ, క్లియర్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. అదేవిధంగా 15 స్కూల్స్ని వెంటనే టేకప్ చేసి దానికి అనేక మంది దాతలు వచ్చారు. వాళ్ళందరితో కూడా మా కుమార్తె సార్ని కోఆర్డినేట్ చేసుకొని ఆ 15 స్కూల్స్ని కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో చేసి నెల్లూరు రుణం పేద ప్రజల యొక్క రుణం తీర్చుకుంటామని తెలియజేస్తాను. పొంగురు, నేను మంత్రి నారాయణ గారి కూతురునండి. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు టీడీపీ కార్యకర్తలకి తొప్పుడు బండ్లు అండ్ అదేవిధంగా ట్రైసైకిల్స్, ఐరన్ వెహికల్స్ ఇచ్చామండి. టీడీపీ పార్టీ గెలిచాక మా నాన్నగారు ఒకటే చెప్పారు, తప్పకుండా మనం కార్యకర్తల వల్ల టీడీపీ పార్టీ గెలిచింది, కార్యకర్తలకి ఎప్పుడూ అండగా ఉండాలి. ఎంతోమంది నిరుపేదలు ఉన్నారు, పేదలు ఉన్నారు. నెల్లూరు ఒక మంచి స్మార్ట్ సిటీగా రూపొందాలంటే తప్పకుండా మనం ప్రతి ఒక్కరి అభివృద్ధిలో తోడుండాలి అని. సో నారాయణ గ్రూప్ నుంచి, మా కుటుంబం నుంచి ప్రతి ఒక్క సంవత్సరం 10 కోట్లు ఇచ్చేటట్టు చెప్పారండి. అండ్ అదే చేస్తున్నాం. ఈరోజు తీసుకునేటట్టయితే 60 తొక్కుడు బండ్లు ఇచ్చాము అండ్ అదేవిధంగా 7 ట్రైసైకిల్స్ ఇచ్చాము. అండ్ ఇప్పటిదాకా 465 తొక్కుడు బండ్లు ఇచ్చాము, 40 ఐరన్ వెహికల్స్ ఇచ్చాము, 14 ట్రైసైకిల్స్ ఇచ్చామండి. సో టోటల్ 579 అయింది. అండ్ పార్టీ ఫండ్ కాకుండా మా కుటుంబం నుంచి 1,30,00,000 ఇచ్చామండి ఇప్పటి వరకు. అండ్ అదేవిధంగా చెక్స్ తీసుకునేటట్టయితే ఈరోజు కార్యకర్తలకి చెక్స్ కూడా ఇచ్చాము. 303 ఇచ్చామండి ఈరోజు. అండ్ 76,25,000 డొనేట్ చేశాము. అండ్ అదేవిధంగా ఇంతకుముందు తీసుకునేటట్టయితే 605 మెంబర్స్కి 2.3 CR వరకు మేము పార్టీ ఫండ్ కాకుండా మా కుటుంబం నుంచి ఇచ్చాము. సో మొత్తం కలిపితే 900 మెంబర్స్కి, 900 టీడీపీ కార్యకర్తలు అవ్వచ్చు, టీడీపీ కుటుంబానికి అవ్వచ్చు, 3 crores ఇచ్చామండి. సో తప్పకుండా మేము మా కుటుంబం ఎప్పుడు అండుంటాము. మా నాన్నగారు చెప్పిందే మేము చేస్తాము. ఇదే విధంగా మీరు విఆర్ స్కూల్ తీసుకునేటట్టయితే ఒకప్పుడు స్కూల్ ఎలా ఉండేదో మీ అందరికీ తెలుసు, కానీ ఇప్పుడు వరల్డ్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్ లాగా రూపొందించాము. అండ్
ఎలా అయితే నారాయణ స్కూల్స్లో మేము కరికులం ఇచ్చి అప్గ్రేడ్ చేస్తున్నామో అదేవిధంగా అన్ని ఫెసిలిటీస్ ఆ స్కూల్లో ఉన్నాయండి. ఇదే కాకుండా నెల్లూరు సిటీలో ఇంకొక 15 స్కూల్స్ కూడా ఇదే విధంగా చేస్తాము. 6th to 10th ఉచిత బైసైకిల్స్ కూడా ఇస్తున్నాము. సో ఒక పిల్లవాడికి స్కూల్ ఎంటర్ అయినప్పటి నుంచి ఎక్కడా కష్టం రాకూడదని ఒక బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఫెసిలిటీస్ ఇస్తే బాగా చదువుకుంటారని ఒక మంచి ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేస్తున్నామండి. సో తప్పకుండా నేను, నా కుటుంబం అండ్ మా నాన్నగారు ఎప్పుడూ నెల్లూరు ప్రజలకు ఉంటారు. అండ్ అందరం కలిసి మన నెల్లూరు సిటీని ఒక స్మార్ట్ సిటీగా చేద్దాం. నమస్తే. నారాయణ సార్ గారి కుమార్తె అయినటువంటి శరణి గారు, పొంగూరు శరణి గారు, అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి డివిజన్ ప్రెసిడెంట్లు, కార్పొరేటర్లు, క్లస్టర్ ఇన్ఛార్జెస్, బిఎల్ఏలు, బూత్ కన్వీనర్లు, విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం. మీ అందరికీ తెలుసు, నారాయణ సార్ గారి కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి, ఎవరైతే పనిచేశారో వారందరికీ ప్రభుత్వం వైపు నుంచి వచ్చే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే కాకుండా నారాయణ సార్ గారు ఎన్నికల ఫలితాల తర్వాత కాదు, ఎన్నికల ముగిసి ఫలితాలు వెలువడక ముందే నారాయణ సార్ గారు పత్రికా ప్రకటన ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం కూడా నా కుటుంబం తరపున, నేను, నా పిల్లలు, నా కుటుంబం తరపున కార్యకర్తల కోసం, ఏదైతే కార్యకర్తల కోసం మార్గనిర్దేశం చేస్తున్నటువంటి నారా లోకేష్ గారు, యువనాయకుడు నారా లోకేష్ గారి ఆలోచనల మేరకు నేను నా కుటుంబం పక్షాన నెల్లూరు నగర నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కోసం, నా కోసం పనిచేసినటువంటి కుటుంబ సభ్యులందరికీ ప్రతి సంవత్సరం 10 కోట్ల రూపాయలు నా సొంత డబ్బుల నుంచి వెచ్చిస్తా అని చెప్పి ఉన్నారు. అందులో భాగంగా అనేక కార్యక్రమాలు, అనేక మందికి ఎవరికైనా ఇబ్బంది అన్నప్పుడు, వారి కుటుంబంలో ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు, కుటుంబ సభ్యులకు ఏదైనా ఇబ్బంది అయినప్పుడు, ఆరోగ్యపరంగా నారాయణ సార్ కోసం పనిచేసిన వారు ఎవరికైనా కానీ, వారి బిడ్డలు ఎవరైనా నారాయణ విద్యా సంస్థల్లో చదువుకుంటే వారికి చేసే సహాయం కాకుండా, వారి కుటుంబ సభ్యులకి ఏదైనా బాగలేకుండా వస్తే నారాయణ హాస్పిటల్లో వారికి అందించే వైద్య సదుపాయాలు కాకుండా, వారికి అవసరమైనటువంటి వ్యక్తిగత చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే దానికో, చిన్న చిన్న అవసరాల నిమిత్తమో, ఏదైనా అవసరాలుంటే ప్రభుత్వం వైపు నుంచి వచ్చేవి కాకుండా మరి వాటన్నింటినీ కూడా స్టెప్ బై స్టెప్ ఈరోజు దాదాపుగా ఈరోజు ఇచ్చే 303తో కలిపితే 1000 మందికి ఈరోజు ఈ కార్యక్రమం, ఈరోజుతో పాటు మనం నారాయణ సారు అందరికీ కూడా వారికి అవసరమైన వారు అడిగిన వాటిని ఏర్పాటు చేస్తున్న కార్యక్రమం. మరి ఎంతమంది నాయకులు ఈ విధంగా చేస్తున్నారు. మనం గతంలో ఎంతోమంది నాయకుల దగ్గర పనిచేసాం, ఎన్నో సంవత్సరాలు తరబడి పనిచేసాం. మనం ఏదైనా ఇబ్బంది వస్తేనో మనకు నాయకుడు నాని ధైర్యం కలిగించే నాయకుడు గతంలో ఏ విధంగా ఉన్నారు. ఈరోజు నారాయణ సార్ కోసం పనిచేసిన ఏ నాయకుడైనా, కార్యకర్త అయినా ఇబ్బంది అంటే నాకు నారాయణ సార్ ఉన్నాడని ధైర్యం, భరోసా. కుటుంబంలో ఎవరికైనా బాగలేకపోతే నాకు నారాయణ సార్ ఉన్నాడని భరోసా. ఏదైనా నిజంగా వ్యక్తిగత ఇబ్బందులు ఉంటే నాకు నారాయణ సార్ ఉన్నాడని భరోసా. మరి ఇటువంటి కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మన నాయకుడు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారికి మన అందరం, మన వల్లే నారాయణ సార్ గారికి, నారాయణ సార్ ఎంత కష్టం చేస్తున్నా, ఎంత సొంత నిధులు వెచ్చించి పనిచేస్తున్నా, నారాయణ సార్ కుటుంబం అంతా కూడా, అటు రమా మేడం కావచ్చు, నారాయణ సార్ గారి కుమార్తె శరణి గారు కావచ్చు, మరొక కుమార్తె సింధు గారు కావచ్చు, వారికి ఎప్పుడు వీలున్నప్పుడల్లా తన తండ్రి గెలుపు కోసం పనిచేసినటువంటి నాయకుల్ని, కార్యకర్తల్ని కలుసుకుంటూ అనేక సందర్భాల్లో, అనేక కార్యక్రమాల్లో కుటుంబం అంతా మన కోసం వెచ్చిస్తున్నటువంటి ఇటువంటి నాయకుడిని మనం అందరం కూడా ఏ విధంగా చూడాలో, ఆ నాయకుడి కోసం ఎలా పనిచేయాలో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ పేరు పేరున కోరుకుంటూ ఉన్నా. టైం ఫ్రేమ్ పెట్టి మనం ఇచ్చినటువంటి పని ఏదైనా చేస్తున్నటువంటి నాయకుడు మనకు దొరకడం నిజంగా మన అదృష్టంగా భావిస్తూ, ఒక పండగ వాతావరణం ప్రతిసారి మనం ఇక్కడ కార్యకర్తల సంక్షేమ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. ఇంత చేసే నాయకుడు ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నా. ఎప్పుడైనా మీకు ఇంత అందుబాటులో మీ ఇంట్లో పరిస్థితులు తెలుసుకున్న నాయకుడు ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నా. హెల్త్ పరంగా కానివ్వండి, మీ కుటుంబ పరంగా కానివ్వండి, మీ చదువుల పరంగా కానివ్వండి, మీకు ఏది కావాలన్నా నేనున్నాను అంటూ చెప్తూ ముందుకు సాగుతున్న నారాయణ గారి వేదికలో ఇంత నిశ్శబ్దమా? ఒక్కసారి బాగా నాకు నిశ్శబ్దమే నచ్చల.
ఎందుకంటే ఇది మనస్ఫూర్తిగా మన అందరం కూడా ఆయనతో చప్పట్లు కూడా కాదు, మన మాటలతో మన ప్రమోషన్లతో నెల్లూరు నగరం అదిరిపోవాలి. అలాంటి ఒక పట్టుదలతో ఒక మంచి మనసుతో మనం ముందుకు సాగాలని చెప్పి నేను మీ పేరున మీ అందరినీ కోరుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు చెప్పిన వర్తకులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరు కూడా నారాయణ గారు చేసిన పని అన్నిటిని కూడా చెప్పడం పొగడ్డం జరిగింది. కానీ కింద స్థాయిలో ఎప్పుడు నారాయణ సారు నాయకులు కాదు, కింద స్థాయిలో బూత్ లెవెల్లో ఉన్న ఒక్కరు సామర్థ్యంగా ఉంటే చాలు, నగరాన్ని మనం ఎప్పుడు పోగొట్టుకోలేము అని ఎప్పుడు మిమ్మల్నే కలవరిస్తున్నారు. మీతోనే నాయకుల్ని చేశారు. ఇప్పటికి చాలామంది అనుకుంటాం మేమందరం నాయకులుగా పనిచేశాం. 83 నుంచి నేను ఎన్నికల్లో తిరుగున్నా నా భర్త కోసం. 2000 నుంచి నేను రాజకీయాల్లో ఒక నాయకురాలుగా మున్సిపల్ చైర్మన్గా పనిచేశా. కానీ ఎన్నడూ కూడా నాకు తెలిసి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఇంతమందికి సహాయ సహకారాలు అందించిన వ్యక్తి ఎవరు లేరు, రారు కూడా. అలాంటప్పుడు మనందరం కూడా మనం ఒక పండగకు పోయినా మన ఇంట్లో పెళ్లి చేసుకున్నా ఏ విధంగా మన పార్టిసిపేషన్స్ ఉంటాయో అలా ఈరోజు మీరు అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే గతంలో అయితే వర్గాలు ఉండేది, కానీ ఈరోజు ఏ వర్గం లేదు, ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నాకే ఆశ్చర్యం వేస్తుంది, ఒక లైట్ ఏదైనా అడుగుతారేమో అందరూ నన్ను అడుగుతా, కానీ ఎవరు లైట్లు అడగట్లా. ఎక్కడైనా చెత్త తీసే పని ఏదైనా చెప్తారేమో అని అనుకుంటా, ఎక్కడ చెత్త కూడా తీయమని చెప్పడంలే. అంటే బూత్ స్థాయిలో ప్రతి ఒక్కరిని మీ అందరినీ ఒక నాయకుడిగా ఈరోజు చేసి నిలబెట్టిన నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది నారాయణ సార్. చాలా వరకు మేము కూడా కొన్నిసార్లు బాధపడ్డ రోజులు ఉన్నాయి. ఏంది సార్ మేము ఇంత పని చేసాము, ఇంత పెద్ద నాయకులము, మమ్మల్ని ఇలా సార్ మాట్లాడుతున్నారని కానీ లేకపోతే సార్ ఇలా కూర్చోబెడుతున్నారని కానీ ఎన్నోసార్లు అనుకున్నాం. కానీ నాకు నా మనసేరికి నేను ఒక్కటే చెప్తా, నేను ఒక మంచి నాయకుడి దగ్గర పనిచేస్తున్నా. ఎక్కడ కూడా దౌర్జన్యాలు దుర్మార్గాలు చేసే నాయకుడి దగ్గర నేను పనిచేయలేదు. ఒక మంచి నాయకుడి దగ్గర పనిచేస్తున్నాను నా ఆత్మవిశ్వాసంతో నేను పనిచేస్తున్నా. ఆయన దగ్గర ఎన్నో కమెంట్స్ వస్తున్నాయి, నేను పట్టించుకోవట్లేదు. ఎందుకంటే నేను ఒక మంచి నాయకుడి దగ్గర పనిచేస్తున్నా. నాయకుడు అంటే ఆ నాయకుడి దగ్గర పనిచేసే వాళ్ళము, ఆ నాయకుడి దగ్గర పనిచేయబట్టే ఈరోజు నేను తలెత్తుకొని నెల్లూరు నగరంలో తిరుగుతున్నా. అలాంటి మనసుతో ముందుకు పోతున్నా. ఈరోజు వర్గాలని చెప్పి చాలా వరకు నేను కూడా గతంలో మేమందరం కూడా ఏదైనా ఒక చిన్న పని చేసినా లేదు ఒక రూపాయి సహాయం చేసినా, రే నువ్వు మా దగ్గరే ఉండాలా, మా ఫోటోలే వేయాలా, మా ఇంటికే రావాలా, ఆ ఇంటికి పోకూడదు, ఈ ఇంటికి పోకూడదు, ఆ ఫోటోలు వేయకూడదు అని మాట్లాడుకునే రోజులు పోయినాయి ఇప్పుడు. ఎందుకంటే ఇక్కడ వర్గాలు లేవు, నాయకులు లేరు. నాయకులు ఉన్నా కూడా వాళ్ళని గౌరవిస్తూ ఉన్నారు సారు. కానీ ఒకే ఒక నాయకుడు ఏక నాయకత్వంలో నారాయణ గారు వాళ్ళ టీం మీరందరూ అలాంటి ఒక కుటుంబాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. చాలామంది కొన్ని మనం అందరం చూస్తున్నాం, చాలా మార్పులు వచ్చాయి చాలామందిలో. ఆ మార్పు కారణం ఎవరు? నారాయణ గారు కాదా అని అడుగుతున్నా. మనందరూ కూడా మనసుకు ఒక్కసారి ఆలోచించుకోవాలి. మనల్లో మార్పు వచ్చింది, మన కుటుంబంలో మార్పు వచ్చింది. ఎందుకంటే ఒక కాన్ఫరెన్స్ కాల్ వచ్చింది ఒక కుటుంబానికి, పేరు వద్దులే. ఆ కుటుంబంలో నుంచి భర్త నిద్రపోతున్నాడు, భార్య ఉండి ఎవరెవరి కాన్ఫరెన్స్ కాల్ వస్తుంది, లే అంటే లేట్లే. నాయనా నువ్వు ఈ కాన్ఫరెన్స్ కాల్ ఎత్తకపోతే మనకు వచ్చేది పోద్ది నాయనా, నువ్వు లేయి లేకపోతే నేనైనా ఆన్ చేసి పెడతాను అనేదంట. అంటే ఎంత జాగ్రత్తగా సిస్టమ్ని ఫాలో అవుతున్నారు అనేదానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. ఎందుకంటే సిస్టమ్ పెట్టడం వల్ల చాలామందికి చాలా వెనక మాట్లాడుకుంటున్నారు, ఏంది మేడం ఈ సిస్టమ్లు అంటే. మా రూప్ కూడా చెప్తుంటాడు, మేడం ఏంది మేడం ఇది అంటాడు. అంటే అప్పుడు మాకందరికి కూడా అనిపించింది. కానీ ఈరోజు ఆ సిస్టమ్ ఉండబట్టే ఎక్కడ ఏ నిర్ణయం తీసుకున్నా వెనక మాట్లాడుకునే పరిస్థితి లేదు. అందరికీ కూడా అన్ని ఫలాలు నారాయణ సార్ ఇవ్వడం జరుగుతుంది. ఆ సిస్టమ్ లేకపోతే నలుగురితోనే ఆగిపోయేది. ఎవరు ఎంత తీసుకుంటున్నారో తెలీదు, వాడెంత కింద ఇస్తున్నాడో తెలీదు. అలాంటి పరిస్థితులు లేకుండా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా నారాయణ సార్ ఇస్తున్న ఫలాలు, అది ప్రభుత్వ పరంగాని ఆయన సొంత డబ్బులు కానివ్వండి, ఆయన మిమ్మల్ని తీసుకునే ఆధారంలో కానీ వెళ్తున్నాడంటే అది ప్రతి ఒక్క కార్యకర్తకి చేరుతుందంటే ఇలాంటి వర్గపోర్లు లేకపోవడం వల్ల. కాబట్టి నేను మీ అందరినీ కోరుకునేది, ప్రతి సభలో కోరుకుంటున్నా, ఇక్కడ కోరుకుంటున్నా, బండ్లు ఇస్తున్నాం, పార్కుల్లో పనులు ఇస్తున్నాం, రోడ్లలో వర్కులు ఇస్తున్నాం. అంటే ఒక వర్క్ కూడా చెప్తున్నానండి, మనందరం కాంట్రాక్టర్స్ కాదు,
నాకు కూడా కాంట్రాక్ట్ అంటే ఏందో తెలియదు, నేను మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్నా కూడా. కానీ ఈరోజు అన్నీ తెలుసుకున్నా. ఎందుకు తెలుసుకునేటట్టు చేస్తున్నాడు సారు? కాంట్రాక్ట్ ఇచ్చి వదిలేయడం లేదు. వాళ్ళు వెళ్ళి ఏదో ఒక పర్సంటేజ్ తీసుకునే పరిస్థితి కాదు. వాళ్ళ కాంట్రాక్ట్ అంటే ఏంటి, దాంట్లో లోతు ఎంత ఉంది, దాంట్లో లొసుకులు ఎన్ని ఉన్నాయి, దాంట్లో బెనిఫిట్స్ ఎన్ని ఉన్నాయి, మీరు కూడా కాంట్రాక్ట్ తయారు అవ్వండి అని చెప్పే ఏకైక నాయకుడు నారాయణ సార్. అది మీ అందరు కూడా చాలామంది ఈరోజు ఆ కాంట్రాక్ట్లో ఉన్న వాళ్ళందరూ కూడా తెలుసుకున్నారు. ఈరోజు రోడ్ ఎంత వేయాలి, డ్రైన్ ఎంత డెప్త్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఒక పాఠాల్లాగా మనందరికి కూడా నేర్పిస్తూ మా అందరినీ కూడా ఆ కాంట్రాక్ట్ వర్క్స్ వచ్చేదే కాదు, వాళ్ళకి డబ్బులు ఇచ్చే పరిస్థితిని కూడా అక్కడ కార్పొరేషన్ లెవెల్లో కూడా తిరిగి పనులు చేసి మీకు డబ్బులు ఇచ్చేదాకా నిద్రపోని వ్యక్తి నారాయణ సార్. అలాంటి సార్ని మనం అందరం కూడా ఇప్పుడే రేవతి పాడినట్టు లాస్ట్లో మాస్టర్ మాస్టర్ అని ఒక పాట పాడింది. చాలా ఇష్టమైన పాట నాకు కూడా, ఎందుకంటే అది రామారావు గారి పాట. మాస్టర్ సార్ సార్ దేవుడు సార్ మీరని. అది నిజంగా మన అందరి నెల్లూరు నగరంలో మన అందరికీ దొరికిన ఒకే దేవుడు నారాయణ సార్. ఇది పొగతలు కాదు, ప్రతి ఒక్కరికి ఒక అనుభవం ఉంది. ఇది పొగడతలైతే కాదు, ఇది ప్రతి ఒక్క ఇంటి తలుపు తడితే నారాయణ సార్ ఏదో ఒక పని చేస్తుంటారు. ఇప్పుడు 3000 మంది సైనికులు అయితే ఉన్నారో, ఇంకొక చిన్న విషయం కూడా చెప్తారా, చాలామంది నాకు ఫోన్లు చేస్తున్నారు, విజితాకు ఫోన్ చేస్తున్నారు, మేడం మేము కూడా దాంట్లో కలుస్తాం, మేము కూడా ఆ ఎపిక్లో ఎంటర్ చేయండి, మేము పార్టీకి పనిచేస్తున్నామంటే. కానీ సార్ ఒకటే మాట చెప్పారు, ఎవరైతే ఎన్నికల్లో పనిచేశారో వాళ్ళందరికీ పూర్తి స్థాయిలో నేను సహాయ సహకారాలు అందించిన తర్వాత వాళ్ళందరినీ తీసుకుంటాం, లేకుంటే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా సహాయం అడగడంలో ముందు ఉంటారు. కాబట్టి ఎందుకు అడుగుతున్నారు? ఎక్కడో ఒక దగ్గర మనకు మంచి జరుగుతుంది, ఒక నాయకుడి దగ్గర మంచి జరుగుతుంది, నెల్లూరు నగరం బాగుపడుతుంది అనే ఒక ఆలోచనలో ఈరోజు ప్రతి ఒక్కరు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ముందుకు రావడం జరుగుతుంది, మేము పార్టీలో ఉంటామని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా నారాయణ సార్ కుటుంబానికి కూడా చాలా చాలా ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే సార్ ఇంత పని చేస్తున్న మేడం కానీ వాళ్ళ పిల్లలు కానీ సార్ ఏం చెప్తే అది చేయడానికి ముందుకు వస్తున్నారంటే నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటి కుటుంబం ఉండడం కూడా చాలా చాలా గొప్పతనం. కాబట్టి ఒక్కసారి గట్టిగా మా రమా మేడంకి, శరణికి గట్టిగా చప్పట్లు కొట్టాలని చెప్పి మరొక్కసారి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108.